నా ప్రియమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహోదరులారా, మనం నమాజ్ చదివేటప్పుడు సనా చదువుతాం కదా. సనా సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్. ఈ సనా చదివి మనం నమాజ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా. అయితే సహోదరులారా, చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయండి. అదేమిటి అంటే, ఒకవేళ మనం ఇమాం సాబ్ గారి వెనుక చదువుతున్నాం అనుకోండి జమాత్ తోటి, కానీ మనం లేటుగా వచ్చామనుకోండి, లేటుగా వచ్చాం, ఇమాం సాబ్ గారు జమాత్ స్టార్ట్ చేశారు మరియు ఖురాన్ కూడా చదువుతున్నారు, అప్పుడు మనం వచ్చి జమాత్లో కలిసామనుకోండి, అప్పుడు మనం సనా చదవాలా వద్దా అనేది ఒక డౌట్ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ మనం ఇమాం సాబ్ గారి వెనుక చదువుతున్నాము, కానీ మనం ఒక రకాత్లో రెండు రకాత్లు మిస్ అయిన తర్వాత మనం వచ్చాము, అంటే ఇమాం సాబ్ గారు ఖతం చేశారు, ఇమాం సాబ్ గారి రెండు రకాత్లు అయిపోయినాయి, అప్పుడు మనం వచ్చి జమాత్ తోటి కలిసామనుకోండి, అప్పుడు మనం సనా చదవాలా వద్దా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే సహోదరులారా, ఇవాల్టి వీడియోలో దీని గురించే కంప్లీట్గా క్లియర్గా తెలుసుకుందాం. సహోదరులారా చూడండి, ఒకవేళ మనం ఇమాం సాబ్ గారి వెనుక చదువుతున్నాము కానీ లేట్గా వచ్చామనుకోండి, లేట్గా వచ్చాము, అప్పుడు మనం సనా చదవాలా వద్దా అంటే చూడండి, అప్పుడు సనా మనం చదవకూడదు. మనం ఏం చేయాలి? ఇమాం సాబ్ గారి వెనుక అల్లాహు అక్బర్ అనే రకాత్ కట్టుకోవాలి, ఏం చదవకూడదు. డైరెక్ట్ ఇమాం సాబ్ గారు ఏదైతే చదువుతున్నారో ఖురాన్ అది వింటూ ఉండాలి, అంతే. ఏం సనా అనేది చదవకూడదు. అర్థమైందా? అదే ఒకవేళ ఇమాం సాబ్ గారి వెనుక చదువుతున్నాము కానీ మనం ఒక రకాత్లో రెండు రకాత్లు మిస్ అయిన తర్వాత మనం వచ్చాము, అప్పుడు మనం జమాత్లో కలిసాము, అప్పుడు సనా చదవాలా వద్దా అంటే చూడండి, అప్పుడు కూడా మనం సనా చదవకూడదు. అర్థమైందా? అప్పుడు కూడా మనం అదే విధంగా ఇమాం సాబ్ గారు ఖురాన్ చదువుతున్నారు కదా, అదే మనం వింటూ ఉండాలి. మరియు ఆ తర్వాత ఇమాం సాబ్ గారు ఒక సలాం చేసిన తర్వాత మనం లేచి మిగతా రకాత్లు ఎన్నైతే మిస్ అయ్యాయో అవి మనం కంటిన్యూ చేస్తాం కదా, అప్పుడు మనం లేచిన తర్వాత సనా చదవాలి. ఎప్పుడైతే ఇమాం సాబ్ గారు ఒక సలాం చేస్తారు కదా, అంటే నమాజ్ ఖతం చేసేటప్పుడు సలాం చేస్తారు కదా, అప్పుడు ఒక సలాం చేసిన తర్వాత మనం లేచి అప్పుడు మనం సనా చదవాలి. సనా చదివి ఆ తర్వాత ఔజ్ బిల్లా బిస్మిల్లా చదివి ఆ తర్వాత సూరే ఫాతిహా జంసూరా చదివి ఎన్నైతే రకాత్ను మిస్ అయ్యాయో అవన్నీ కూడా మనం కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఈ విధంగా మనం సనా అనేది చదువుతూ ఉండాలి. అదే ఒకవేళ సిర్రీ నమాజ్ అయితే ఎలా చదవాలి? ఇప్పుడు నేను చెప్పింది మొత్తం జహరీ నమాజ్. ఇమాం సాబ్ గారి వెనుక జహరీ నమాజ్ అంటే బిగ్గరగా చదివే నమాజ్లు, ఫజర్ మరియు మగ్రిబ్, ఇషా, ఈ మూడు నమాజ్లను ఇమాం సాబ్ గారు బిగ్గరగా చదువుతుంటారు కదా, గట్టిగా చదువుతుంటారు, దీన్నే జహరీ నమాజ్ అంటారు. అయితే నేను చెప్పిన విధానం మొత్తం కూడా జహరీ నమాజ్ అయితే ఈ విధంగా చదవాలి. అదే ఒకవేళ సిర్రీ నమాజ్ అయితే, సిర్రీ నమాజ్ అంటే సైలెంట్గా చదివే నమాజులు, అంటే జోహర్ మరియు అసర్ నమాజ్, ఈ రెండు నమాజులను ఇమాం సాబ్ గారు సైలెంట్గా చదువుతుంటారు కదా. అయితే ఈ రెండు నమాజులు చదివేటప్పుడు మనం ఎలా చదవాలి? సేమ్ ఇదే ప్రాసెస్. ఎలా చదవాలి? మనం లేటుగా వచ్చామనుకోండి, లేదా ఒక రకాత్లు రెండు రకాత్లు మిస్ అయిన తర్వాత మనం వచ్చామనుకోండి, అప్పుడు మనం సనా చదవాలా వద్దా అంటే చూడండి సహోదరులారా, ఇమాం సాబ్ గారి వెనుక మనం సిర్రీ నమాజ్ చదివేటప్పుడు ఇమాం సాబ్ గారు ఎలాగూ గట్టిగా అయితే చదవరు కదా, సైలెంట్గానే చదువుతూ ఉంటారు, నిశ్శబ్దంగా నమాజ్ అనేది చదువుతూ ఉంటారు, అప్పుడు మనం సనా చదవచ్చు. అర్థమైందా? సనా అనేది చదవచ్చు. మనం ఒకవేళ లేటుగా వచ్చామనుకోండి, అప్పుడు కూడా సనా చదవచ్చు. అదేవిధంగా ఒకవేళ మనం ఒక రకాత్లు రెండు రకాత్లు మిస్ అయిన తర్వాత మనం వచ్చామనుకోండి, అప్పుడు కూడా మిగతా రకాత్లు మనం చదువుతూ ఉంటాం కదా, మిగతా రకాత్లు ఎన్నైతే మిస్ అయ్యాయో ఒక సలాం చేసిన తర్వాత మనం లేచి మిగతా రకాలు చేస్తుంటాం కదా, అప్పుడు మనం సనా చదవాలి. అర్థమైందా? మీకు ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఎలాగో మీకు డౌట్స్ వస్తాయి తప్పనిసరిగా, మీకు ఏవైతే డౌట్స్ వచ్చాయో అవన్నీ కూడా కింద కామెంట్ చేయండి. ఇన్షాల్లా నేను వేరే వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, లేదా మీకు కామెంట్కు జవాబు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. సరేనా సహోదరులారా, నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.